గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని గోషామహల్ నియోజకవర్గ స్థానికులు ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. బేగం బజార్ ప్రాంతం ఇప్పటికే ట్రాఫిక్ తో ఉంటుందని, ఇప్పుడు హాస్పిటల్ నిర్మిస్తే ఆ సమస్య ఇంకా తీవ్రమవుతుందని వారన్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం స్టేడియంలో ఉన్న పోలీసు అమరవీరుల స్తూపాన్ని తొలగిస్తే పోలీసులను అగౌరవపరిచినట్లు అవుతుందన్నారు. ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం వద్దని తెలుపుతూ స్థానికులతో సంతకాల సేకరణ చేపట్టి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ఉస్మానియా హాస్పిటల్ ను గోషామహల్ గ్రౌండ్స్ కు షిఫ్ట్ చేయాలని నిర్ణయించిన గురించి ప్రభుత్వాన్ని ఈ డెసిషన్ ను పునరాలోచించవలసిందిగా ప్రార్థిస్తూ, ఆల్రెడీ మా గోషామహల్ బేగం బజార్ ఏరియా సిటీలో మోస్ట్ కంజెస్టెడ్ ఏరియా అండ్ మోస్ట్ పాపులేటెడ్ ఏరియా. గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ ని తరలించడం అనే నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నిజాం ప్రభు ఆ ఉస్మానియా కట్టినప్పుడు ఉస్మానియా హాస్పిటల్ చుట్టుపక్కల వేల ఎకరాల స్థలాన్ని బఫర్ జోన్ గా పెట్టి ఆ ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు. కానీ ఇలా గోషామహల్ హాస్పిటల్ చుట్టుపక్కల ఆల్రెడీ ఎన్నో ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్ల మధ్యలో తీసుకొచ్చి మీరు ఉస్మానియా హాస్పిటల్ కట్టడం అనే ఆలోచనని ఒకసారి మీరు గ్రహించాలి. స్టేడియం ఉంది, అందులో అమరుల వీరులది స్తూపం ఉంది. పోలీసులు అమరవీర స్తూపాన్ని మీరు ఏ విధంగా జరుపుతారు? అమరవీర స్తూపాన్ని మీరు జరపాలంటే పోలీస్ అధికారులు ఏ విధంగా మీకు సమర్థిస్తారు? అది వాళ్ళ జ్ఞాపకార్థం పెట్టిన అమరవీర స్తూపాన్ని జరపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అమరవీర స్తూపాన్ని ఎట్టి పరిస్థితిలో జరిపేది లేదు. మేము గోషామహల్ చుట్టుపక్కల సంబంధించిన 40-45 వేల మంది జనాభాలో ఉన్న ఏరియాల నుంచి వేల సంఖ్యలో ఈ రోజు మేము సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసినాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం గురించి తీసుకున్నటువంటి డిసిషన్ మంచిదే. ప్రతి పేద ప్రజలకు వైద్య సేవ అందించడం అనేది అందరూ ఆహ్వానిస్తున్నారు. కానీ స్థలం ఏదైతే సేకరించిందో అది సరైనది కాదని చెప్పి మా నిర్ణయం